నెక్స్ట్ 154 క్వశ్చన్. డిస్క్రైబ్ టండ్రా వెజిటేషన్. టండ్రా వెజిటేషన్ అంటే ఏంది? టండ్రాలో ఏ విధమైన మొక్కలు పెరుగుతాయి? మాస్, లైచెన్స్, స్మాల్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ అండ్ స్పేర్స్ వెజిటేషన్. సో ఏంటి ఇవి? స్పర్స్ వెజిటేషన్. సో ఏంటిది ఇది? టండ్రా ప్రాంతంలో పెద్ద చెట్లు అనేటివి ఉండవు, కేవలం చిన్న చిన్నవి మాస్ అంటే పాచి మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, పాచి నాచు లాంటివి. లైకెన్స్. సో లైకెన్లు శైవలాలకు సంబంధించినవి. అదేవిధంగా చిన్న చిన్న పూల మొక్కలు. అదేవిధంగా చాలా తక్కువగా స్పైర్స్ వెజిటేషన్ అంటే చాలా తక్కువగా పెరగడము జరుగుతుంది. చిన్న చిన్న పూల మొక్కలు మాత్రమే చాలా తక్కువగా పెరుగుతాయి. ఇవి చాలా చాలా తక్కువ మొత్తంలో పెరగడం జరుగుతుంది. సో ఇవి టండ్రా వెజిటేషన్. నెక్స్ట్ 155 క్వశ్చన్ చూడండి. ఇన్ విచ్ మంత్స్ ఈజ్ ఇట్ ఆల్మోస్ట్ డార్క్ ఇన్ టండ్రా రీజియన్? సో టండ్రా రీజియన్లో సో డార్క్గా చీకటిగా ఏ నెలల్లో ఉంటుందంటే నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి. నవంబర్, డిసెంబర్ మరియు జనవరిలో సూర్యుడు కనిపించకపోవడం వలన మొత్తం అంతా ప్రాంతం అంతా చీకటిగా ఉంటుంది. సరే. సో ఏముంటుంది? మొత్తం అంతా కూడా చీకటిగా ఉండడం జరుగుతుంది. నవంబర్, డిసెంబర్ అండ్ జనవరి నెలల లోపల, ఈ మంత్స్ లోపల ఆ ప్రాంతం అంతా, టండ్రాల్లో ఉన్న ప్రాంతం అంతా చీకటిగా ఉంటుంది. దానికి గల కారణం ఏమిటంటే అక్కడ సూర్యోదయం అనేది జరగదు, సూర్యుడు అనేది ఉండడు, సూర్యుడు కనిపించకుండా చీకటిగా ఉంటుంది. సో ఇది దానికి రీజన్. నెక్స్ట్ 156 క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ దిస్ 156 క్వశ్చన్? When does the summer season begin in Tundra? టండ్రా లోపల సమ్మర్ సీజన్ ఎప్పుడు బిగిన్ అవుతుంది? అరౌండ్ ఫిబ్రవరి అండ్ మార్చ్. ఫిబ్రవరి మరియు మార్చ్ నెలల లోపల సమ్మర్ సీజన్ అనేది మొదలవుతుంది. టండ్రా ప్రాంతంలో సమ్మర్ సీజన్ ఎప్పుడు మొదలవుతుంది? ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి అండ్ మార్చ్.